ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. అభ్యాసము, హ్యాబిట్. హాబీ అంటే ఇష్టంగా ప్రతిరోజు విడవకుండా చేసే పనులు, వీటిని హాబీలు అంటారు. ఉదాహరణకి పుస్తకాలు చదవడం హాబీగా ఉంటుంది, ఆటలాడడం హాబీగా ఉంటుంది, చిత్రలేఖనం డ్రాయింగ్ వేయడము అనేది కూడా హాబీగా ఉంటుంది. దీనికి పెద్దగా ఫలితంతో సంబంధం ఉండదు. మానసికమైన సంతృప్తి కారణంగా ఈ హాబీలని మనం ప్రతిరోజు ఆచరణ చేస్తూ ఉంటాము. ఇది కాకుండా అభ్యాసం అంటే ఏంటంటే, ఒక పనిని పదే పదే చేయడం ద్వారా ఆ పనిని చేయడానికి పట్టే కాలాన్ని తగ్గించుకోవడం, విశేషమైన నైపుణ్యాన్ని సంపాదించుకోవడం, త్వరగా చేయడము, సమర్థవంతంగా చేయడము, ఆ తర్వాత ఎక్కువ ఫలితాన్ని పొందడము. ఈ లక్షణాలతో ఉండి మనం ఒక పనిని పదే పదే చేస్తున్నామంటే దాన్ని అభ్యాసము అంటారు. ఈ అభ్యాసం వల్ల ప్రజ్ఞ అనేది కూడా మనకి పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. అయితే భగవద్గీత 12వ అధ్యాయము 12వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తా ఉన్నారు, శ్రేయోహి జ్ఞానం అభ్యాసాతు జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగం కర్మఫలత్యాగాతు శాంతిరనంతరం అన్న మాట చెప్పారు ఆయన. అభ్యాసము అంటే ఏదో ఆశించి మంచి ఫలితాన్ని పొందడానికి, ఆ పనిని త్వరగా నెరవేర్చడానికి, ఎలాంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా చేయడానికి చేసే ప్రయత్నాన్ని మనం అభ్యాసం అంటారు. ఈ అభ్యాసంలో అది చెడ్డ కర్మ అయినా మంచి కర్మ అయినా అన్నీ కలిసి ఉండిపోతాయి. కామ్యకర్మలు అనేవి కలిసి ఉండే అవకాశం ఉంది. అయితే ఈ అభ్యాసం కన్నా జ్ఞానము మంచిది అంటున్నారు. ఒక కర్మకి జ్ఞానాన్ని జోడించటము అనేది ఏంది అంటే, ఆ కర్మ వలన ఎలాంటి ఫలితం వస్తుంది, అది వ్యక్తిగతమైన ఫలితం ఎలా ప్రభావితం అవుద్ది, సమాజం మీద ఎలా ప్రభావితం అవుద్ది అన్న అంశాన్ని మనం విచారణ చేసుకొని గనక జ్ఞానయుక్తంగా ఆ కర్మ చేసే పద్ధతి, అది తెలుసుకొని చేయడము, విచక్షణ జ్ఞానాన్ని కలిపి పనిచేయడము అనేది ఏదైతే ఉందో దానిని జ్ఞాన సంబంధమైన అంశాన్ని జోడించటంగా మనం చెప్పుకోవచ్చు. ఈ జ్ఞానం కూడా మంచి చెడులు కలిసి ఉంటాయి. వ్యక్తిగత సామాజికమైన అభివృద్ధికి నిరోధకంగా ఉండే జ్ఞానం కూడా ఉంటుంది. అది వద్దు. ఈ జ్ఞానము కన్నా ధ్యానము గొప్పది, మంచిది అంటాడు. ధ్యానం అంటే ఒక్క విషయమైన ఏకాగ్రతతో విచారణ చేయడము. అప్పుడు మనసు చంచలం కాకుండా ఇతర విషయాల మీదకు పోకుండా ఏకాగ్రతతో ఒకే అంశం మీద నిలబడి ఉంటుంది. కాబట్టి మానసిక అలజడులు ఉండవు. ఇది కాస్త మంచిది. ధ్యానాత్తు కర్మఫల త్యాగం అన్నారు. ఈ ధ్యానం కన్నా కర్మఫలాన్ని త్యాగం చేయడం గొప్పది అన్నారు. ఈ కర్మఫల త్యాగం చేయడము అనే దానివల్ల లాభ నష్టాల అంశం కానీ, ఆటంకాలు వచ్చినప్పుడు బాధపడడం కానీ, ఆ పనిని మనం పూర్తి చేసినప్పుడు సరైన ఫలితం రాకపోయినప్పుడు కూడా ఎలాంటి మానసిక ఆందోళన అనేది ఎక్కువగా ఉండదు. ఎందుకంటే కర్మఫలాన్ని మనం వదిలేసాము. ఇది బాధ్యత, కర్తవ్యంగా భావన చేసి కర్మలు చేస్తున్నప్పుడు కర్మఫలాల మీద అంత ఆసక్తి ఉండదు. కాబట్టి అలాంటి సందర్భంలో మనకి మానసిక శాంతికి ఎలాంటి లోటు ఉండదు అనేది శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తా ఉన్నారు. కేవలం కర్మలు చేయటం కన్నా ఆ కర్మలకు జ్ఞానాన్ని జోడించటం మంచిది. ఆ జ్ఞానానికి ఏకాగ్రత అనే ధ్యానము జోడించటం ఇంకా మంచిది. దీనికన్నా చేసే కర్మల యొక్క ఫలాలని త్యాగం చేయటం సర్వశ్రేష్టమైనది. ఎందుకంటే కర్మఫల త్యాగము మనశ్శాంతికి దారి తీసిద్ది అని చెప్పేసి, మనశ్శాంతి పొందడానికి ఏకైక మార్గం కర్మఫల త్యాగము అని భగవానులు వారు చెప్పారు. దానిని మనం అర్థం చేసుకొని మనం చేసే అన్ని పనులలో బాధ్యతని గుర్తెరిగి కర్మఫలాలను వదిలేసి నిష్కామ కర్మయోగాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాముగాక. ఓం నమస్తే.